మామిడి పండు ప్రెగ్నెన్సీలో తినొచ్చా? తింటే బిడ్డకి హీట్ పెరుగుతుందా? డయాబెటీస్ వస్తుందా? లేక అసలు మామిడి పండు పూర్తిగా అవాయిడ్ చేయాలా? చాలామంది గర్భిణీలు ఈ సీజన్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఒకవైపు తినాలన్న ఇష్టం ఉంటుంది, మరోవైపు భయం ఉంటుంది. హాయ్, నేను డాక్టర్ స్వప్న చెకురి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీలో మామిడి సేఫేనా? ఎంత తినాలి? ఎవరు జాగ్రత్తగా తినాలి? మొదటగా ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. మామిడి ఒక హీట్ ఫుడ్ అని చెప్పడం చాలా ఓవర్ జనరలైజేషన్. నిజానికి మామిడి ఒక మంచి పోషకాలతో కూడుకున్నది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, అలాగే న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి బేబీ గ్రోత్కి, ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఎంత తింటున్నామనేది. చాలామంది మామిడి సీజన్లో రోజుకి 2-3 పెద్ద మామిడి పళ్ళు తింటారు. అప్పుడు సమస్యలు వస్తాయి. ఎందుకంటే మామిడిలో ఉండే న్యాచురల్ షుగర్స్ వల్ల బ్లడ్ షుగర్స్ పెరగొచ్చు. ప్రత్యేకంగా గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మరీను. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మామిడి వల్ల హీట్ పెరిగి మిస్క్యారేజ్ అవుతుందన్న భయం. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ లేదు. మోడరేషన్లో తింటే మామిడి వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ ఓవర్గా తింటే బాడీకి హీట్ ఫీలింగ్, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటివి చాలా ఇష్యూస్ రావచ్చు. మరి ఎలా తినాలి? రోజుకి 1 కప్ మామిడి పండు, సుమారు ఒక చిన్న బౌల్ సరిపోతుంది. ఎప్పుడు ఫుడ్తో పాటు తీసుకోవడం మంచిది. ఇలా తీసుకుంటే షుగర్స్ అబ్జర్ప్షన్ స్లో అవుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ మామిడి తినకండి. ఎవరికి జాగ్రత్త? గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదా ఇప్పటికే బ్లడ్ షుగర్ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మీరు మామిడి పండు తీసుకోవడం బెటర్. సో ఫైనల్గా మామిడి ఒక హెల్దీ ఫ్రూట్, కానీ మోడరేషన్ చాలా ఇంపార్టెంట్. భయపడి పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో బ్యాలెన్స్గా తీసుకుంటే మీకు, బేబీకి ఇద్దరూ బెనిఫిట్ అవుతుంది.